హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్నారో అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మన వీడియో దాదాపు 500+ లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు, ఎవరు లైక్ చేయట్లేదు, ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. అదేవిధంగా ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ మధ్యంతర వృత్తికి సంబంధించి ఒక గొప్ప శుభవార్త రావడం జరిగింది. ఈరోజు వచ్చిన దినపత్రికల ఆధారంగా ఆల్రెడీ మన మార్నింగ్ వీడియోలో చెప్తామనుకున్నాం. అయితే కొన్ని ప్రాసెస్ వల్ల వీడియో అనేది ఈ టైంకు చేయడం జరుగుతుంది. కాబట్టి ఉద్యోగుల పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడడానికి ప్రయత్నించండి. లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోయినట్లయితే ఉద్యోగులకు పెన్షనర్లకు 30% బకాయిలు చెల్లింపు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వారి మధ్యంతర భృతి చూసుకున్నట్లయితే మనకు ఏదైతే ఐఆర్ ఉన్నదో దాన్ని 30% పెంచాలని ఏదైతే జూన్ అంటే ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఇది ఫిబ్రవరి చూసుకున్నట్లయితే దాదాపు మార్చి, ఏప్రిల్, దాదాపు మే, జూన్ ఇలా దాదాపు ఒక 4 నెలల సమయాన జూన్ 1వ తారీఖున ఈ యొక్క మధ్యంతర భృతి ఐఆర్కు సంబంధించి 30% తగ్గకుండా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి ఉద్యోగుల సంఘాల నుండి పెన్షనర్ల సంఘాల నుంచి ఒక వార్త అయితే వారికి అందించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వీటిపై చర్చించిన తర్వాత ఈ 4 నెలలలో అంటే దాదాపు జూన్ 1వ తారీఖు వరకు ఈ యొక్క ఐఆర్ అనేది దాదాపు 30% పెంచాలని, అదేవిధంగా దీనికి అనుగుణంగానే డిఎన్ కూడా ఎక్కువ సంఖ్యలో పెంచాలని కూడా పేర్కొనడం జరిగింది. ఎందుకంటే డిఎన్ఎస్ అలవెన్స్ అనేది గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు, అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో ఉన్నప్పుడు వీటిపై కూడా ఎటువంటి చర్చనీయాంశంగా మారలేదు. అప్పుడు గతంలో చూసుకున్నట్టయితే వీటిని చాలా సందర్భాల్లో చాలా తక్కువగా ఉండడం జరిగింది. ఇప్పుడు రానున్న రోజులలో అంటే ఏదైతే మనకు జనవరిలో చూసుకున్నట్టయితే మనకు 8th పే కమిషన్ 8వ వేతన సంఘం ఎప్పుడైతే ఏర్పాటు చేసారో అప్పటి నుండి వీటిపై కూడా డిఏను పెంచాలి, అదేవిధంగా పిఆర్సీని పెంచాలి, అదేవిధంగా ఐఆర్ని పెంచాలని ఉద్యోగ సంఘాల నుంచి, పెన్షన్దారుల నుంచి, ఉద్యోగుల నుంచి చాలా వినతి పత్రాలను అయితే ప్రభుత్వానికి అయితే అందజేయడం జరిగింది. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరలోనే చూసుకున్నట్లయితే మనకు దాదాపు 3 నుంచి 4 నెలల లోపట్నే ఈ యొక్క ఐఆర్ డిఏను 30% పెంచాలని కూడా త్వరలో అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన బకాయిలు చూసుకున్న దాదాపు 25,000 కోట్ల బడ్జెట్ని అయితే వీటికి కేటాయించాలని కూడా సీఎం గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి చూడాలి దీనిపై కూడా ఎటువంటి స్పష్టత, ఎటువంటి జీవో అయితే రానున్న రోజుల్లో ప్రవేశపెడతారో మరి వీటిపై కూడా స్పందన అయితే రావాల్సి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగుల పెన్షనర్లు కూడా వీడియోని లైక్ చేయండి, అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ టు ఆల్.